మీ వ్లాగ్స్ అవన్నీ చూస్తుంటే ఇవి మీరు స్టార్ట్ చేసినప్పుడు అరే ఇది ఎవరు చూస్తారా అని ఎప్పుడైనా అనిపించిందా? ఇలాగా కొంచెం కంటెంట్ చేస్తున్నప్పుడు మండువా అన్నప్పుడు మండువా అంటే కొంతమంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తా ఉంటాయి. పల్లెటూరులు కాని వాళ్ళకి మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం ఎక్కువ మండువా అనేవి. అలా మీకు ఏమైనా అనిపించింది అలా స్టార్ట్ చేసినప్పుడు? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫాలోవర్స్ ఉండరు, లైక్స్ ఉండవు, లేకపోతే ఇవేమి ఉండవు కదా. చేశాను ఎవరు చూడరేమో అని నేను అనుకున్నాను. తర్వాత ఇల్లు స్టార్ట్ చేశాను, ఊర్ల గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. ఊర్లో ఎవరు చూస్తారులే, అసలు మనకైతే ఇంట్రెస్ట్, చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదని అని అనుకున్నాను. కానీ మెల్లిగా అసలు ఎక్కడెక్కడి నుంచి లైక్ వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మెసేజెస్ వచ్చి, కాల్స్ వచ్చి, ఒక కాల్ వచ్చింది ఒకళ్ళ నుండి, యూఎస్ నుండి. ఆవిడ ఏమన్నారంటే లైక్ ఇలాంటివే కావాలండి మాకు కూడా. అంటే ఇప్పుడు మేము ఎక్కడో సెటిల్ అయిపోయాం, మా పిల్లలకి మేము ఎలా బ్రతికేమో, లేకపోతే మనం లైక్ మన కంట్రీలో కానీ ఈ రూరల్ ఏరియాస్లో కానీ ఎలా బతికారో తెలియట్లేదు. ఇవన్నీ ఎంతో కొంత మీ ద్వారా తెలియడం, లైక్ ప్రతిరోజు కూర్చోబెట్టి మీరు రీల్ పోస్ట్ చేశారంటే వెంటనే మా పిల్లల్ని కూర్చోబెట్టి చూపిస్తాను అని చెప్పారు. సో అది నాకు ఎవరు చూడరేమో అనుకున్న దగ్గర నుండి అలాంటి అప్రిసియేషన్స్ కానీ అలాంటి కాల్స్ మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు మొత్తం వీడియో అంతా బాగా చేస్తారు. మనకి 1 minute వీడియో 1 minute బిలోనే ఉంటుంది. మొత్తం ఆ మ్యాటర్ అంతా కూడా అందులో చెప్పేస్తారు. అది మొత్తం రీల్ మనం ఏదైనా మనం చూడాలనుకుంటే పెద్ద వీడియోస్ లో ఎక్కువ సేపు చూపిస్తారు కదా, కానీ మీ వీడియోస్ లో అలా ఉండదు. మొత్తం ఒక చిన్న బిట్ లోనే మొత్తం చెప్పేస్తారు, టపా అయిపోతుంది. ఏంటి దీని వెనకాల? అంటే లైక్ ఇప్పుడు నేను చాలా కష్టపడి ఒక ప్లేస్కి వెళ్తాను, అది నేను షూట్ చేస్తాను. చేసిన తర్వాత అది 4 parts అవ్వచ్చు, 5 parts అవ్వచ్చు. ఏమవుతుందంటే బిట్స్గా చెప్పినప్పుడు ఒకటి చూసి ఒకటి చూడకపోతే అని నాకేమనిపిస్తుంది అంటే అంత కష్టపడి అది జనాల్లోకి వెళ్ళకపోతే అయ్యో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకనే మోస్ట్లీ చేసిన దాంట్లోనే కన్వే చేసేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య కొన్ని చోట్ల ఇప్పుడు జస్ట్ ఈ రోజు వెళ్ళిన ప్లేస్లోనే 2 ఫేమస్ ఉన్నాయి అనమాట. సో అదంతా ఒక దాంట్లో చెప్పడం కుదరదు కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా దీన్ని ఒక పార్ట్ ఆ 2 parts ని ఉన్న టైంలోనే కంప్లీట్ చేసేయాలని చూస్తున్నాను అనమాట. అంటే ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు దానికి హిస్టరీ ఉంటుంది, దానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఎక్కువ ఉంటది కదా. మీరు జస్ట్ షార్ట్స్ లోనే పెట్టేశారు అంటే ఎందుకు అలా? పెద్ద వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అప్పట్లో అని? మొత్తం మేము ఎన్ని చూసుకున్నా మొత్తం 1 minute బిలోనే ఉంటాయి, కానీ మొత్తం దాంట్లోనే మ్యాటర్ చెప్పేస్తూ ఉంటారు. దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా? ఇప్పుడు స్టార్ట్ చేశాను, లాస్ట్ 1 year నుండి చేస్తున్నాను, తక్కువగా చేస్తున్నాను. బట్ కొన్ని టైం కుదరకో లేకపోతే అప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే తీయడం రాదు. అంటే ఎలా చెయ్యాలి వ్లాగ్స్ అనేవి ఫుల్ ఇదంటే రీల్స్ అంటే జస్ట్ ఇలా నుంచునో తీయడం ఏదో అవుతుంది. లెంతీ వ్లాగ్స్ అంటే మాట్లాడాలి, ఇవన్నీ ఫస్ట్లో తెలియక కొద్దిగా మొహమాటం, వాటి వల్ల లేట్ అయిపోయింది. అలా ఈ మధ్య స్టార్ట్ చేశాను, మెల్లిగా స్టార్ట్ చేశాను. ఈ మధ్య మొహమాటంతోనే మొత్తం ఇవన్నీ స్టార్ట్ చేశాను. మొహమాటం వల్ల అప్పట్లో చేయలేదంటారా? అవును. అంటే మీకు చూపించాలని ఉంది కేవలం. మొహమాటం వల్ల ఎప్పుడన్నా ఏదైనా ఫేస్ చేశారా ఇబ్బందులు? అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళ ఇల్లు షూట్ చేసుకోవాలి, అడగాలి, వెళ్ళడం, వాళ్ళు ఏదన్నా కన్విన్స్ చేసేలా మాట్లాడితే కన్విన్స్ అవుతారు అనే లోపు మనకు అయ్యో మనల్ని ఇబ్బంది పెడతామని మళ్ళీ వచ్చేసి మళ్ళీ 2వ సారి వెళ్ళి 3 సార్లు 4 సార్లు వెళ్ళి ఒప్పించుకున్న ప్లేసెస్ కూడా ఉన్నాయి అనమాట. అలా ఏమన్నా మాకు చెప్తారా 2-3 ప్లేసెసా? ఈ మధ్య ఒక ఇల్లు వీడియో చేశాను, అంటే 3 సార్లు వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకున్నారు. కాకపోతే వెళ్ళి వచ్చి అలా చేద్దాం అనగానే లేదంటే ఇప్పుడు చేసేద్దాం అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. సర్లే ఎందుకులే అని మొహమాటం అడ్డొచ్చి మళ్ళీ అలా 2-3 సార్లు వెళ్ళింది.